హలో అందరికీ, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఎగ్ ఫ్రై చేసుకుందాం. ఎగ్ ఫ్రైకి ముందుగా ఈ గుడ్లన్నీ బాగా కడిగి ఉడకబెట్టుకోవాలి. దీన్ని గుడ్లు మునిగేదాకా నీళ్ళు వేసుకోవాలి. ఉడికిద్దాం. ఫస్ట్ గుడ్లు విరగకుండా రావాలి కాబట్టి ఎర్రగడ్డ పొట్టేసుకుందాం. ఇలా వేసామంటే గుడ్డు విరగకుండా పొట్టు నీట్గా వచ్చేస్తుంది. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. అలానే ఇప్పుడు గుడ్లు పొయ్యి మీద పెట్టేసిన ఉడుకుతూ ఉంటాయి. ఇవి అంతలోపు మనము తెల్లగడ్డ, టమోటా, అల్లం వేసి మిక్సీకి వేసేద్దాం. టమోటాలు ఒక టమోటా చాలు. ఉడికిపోయాయి. ఇప్పుడు తీసేద్దాం. ఇంకా ఉడికించిన ఎగ్గిని తీసేద్దాం. ఇంకా తీసేసి కొంతసేపు పక్కన పెట్టి పొట్టు తీసేద్దాం. ఇంకా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా వేసామంటే ఎర్రగడ్డ పొట్టు. ఎర్రగడ్డ చూసారా? ఇది నేను ఎగ్ ఫ్రైకి కట్ చేశాను. మిగిలింది ఇది మనం అట్లా పెట్టేసామంటే మన చుట్టుపక్కల ఉండే బ్యాక్టీరియా అంతా ఎర్రగడ్డ లాక్కుంటుందంట. మళ్ళీ తినకూడదు దీన్ని. అందుకే ఇట్లా ఒక డబ్బాలో వేసి ఒక గట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఫ్రిడ్జ్లోనూ స్మెల్ రాదు. మనకి నెక్స్ట్ వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ వేస్ట్ కాదు మనకి ఎర్రగడ్డ అనేది. వాటర్ ఇలా వంచేసి మళ్ళీ చన్నీళ్ళు పట్టుకోవాలి. ఇలా చన్నీళ్ళు పట్టుకున్నామంటే గుడ్డు బాగా గట్టి పట్టాలి. ఇలా వంచేసేయాలి. ఒకసారి మళ్ళీ పట్టి ఉంచేసేయాలి. కాసేపు ఇట్లా ఒక 2 మినిట్స్ ఇలా అయిందంటే ఆ గుడ్డు అనేది లోపల గట్టి పడుతుంది బాగా. అప్పుడు పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. చూసినా ఎంత బాగా వస్తుంది ఎగ్గు. నీట్గా వచ్చేస్తుంది మనం ఎర్రగడ్డ పొట్టేసుకున్నామంటే ఉడికేటప్పుడు. మామూలుగా అయితే పాత గుడ్లు అయితే వచ్చేస్తుంది, బాగా వచ్చేస్తుంది. మనకి కొత్త గుడ్లు అయితే రాదు. అలాగా అట్లే అతుక్కునేస్తుంది. అట్లే పై పొట్టు రానే రాదు అసలు. ఇంకొకటి ఏమంటే ఈ పొట్టులో దీంట్లో వైట్ ఉంటుంది. ఒకటి చూపిస్తా, చూసారా? ఈ వైట్ ఉంది కదా, దీని పింపుల్స్ ఉంటుంది. కొంతమంది పింపుల్స్ వస్తుంది. దాని మీద పెట్టారంటే 1 నైట్ బాగా తగ్గిపోతుంది. ఈ ఎగ్గు పొట్టు ఉంది కదా, పై పొట్టు, దీన్ని కింద పడేస్తాం కదా మనము. అట్లా కింద పడేయకుండా దీన్ని బాగా కడిగి ఎండబెట్టి నీట్గా మిక్సీకి వేసుకొని బాగా జల్లించుకొని పాలలో వేసుకొని తాగినామంటే ఆ పొడి మంచి కాల్షియం అండి. ఇది వచ్చేసి మన ఇండియాలో ఒక సంవత్సరానికి 60 కోట్ల బిజినెస్ జరుగుతుందంట. కానీ తెలిసిన వాళ్ళు అలా చేసుకుంటారు. కొంతమంది తాగుతారా అనుకోవచ్చు, కానీ తాగుతారు. మంచి కాల్షియం ఇది. ఒక సంవత్సరానికి 60 కోట్ల బిజినెస్ జరుగుతుంది మన ఇండియాలో. ఈ గుడ్డుని ఇట్లా అర్ధాన్ని కట్ చేసేసుకుందాం. నేను ఆల్రెడీ యూట్యూబ్లో పెట్టినాను ఎగ్ పులుసు. భలే ఉంటుంది ఎగ్ పులుసు అయితే. ఒకసారి చూడండి మీరు కూడా ఎగ్ పులుసు ఎలా చేయాలనేసి. ఇంకా తొందరలో ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం. కొద్దిగా వేడవగానే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక గంట, చిన్న గంటతో ఒక గంట ఆయిల్. తర్వాత ఎగ్ ఫ్రైకి కావాల్సినవి చూసేద్దాం ఏమేమి కావాలనేసి.
టేస్టీగా ఉంటుంది ఎగ్ ఫ్రై. ఫస్ట్ ఒక ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, అల్లం, తెల్లగడ్డ, టమోటా 3 మిక్స్ చేసిన పేస్ట్. తర్వాత ఎగ్స్ చేద్దామా. ఫస్ట్ స్టవ్ అంటించుకొని ఒక ప్యాన్ పెట్టి దీంట్లో ఫస్ట్ ఎర్రగడ్డలు వేసేద్దాం. ప్యాన్ బాగా వేడైనాక ఎర్రగడ్డ వేసేద్దాం. ఇది ఎక్కువ బ్రౌన్ కలర్ ఏం రావాల్సిన పని లేదు. ఇది వచ్చి లైట్ బ్రౌన్ అయితే చాలు. అవ్వకముందు కూడా తీసేయచ్చు, అర్థం వేస్తే చాలు ఎర్రగడ్డ. ఇది అప్పుడే ఫ్రైకి బాగుంటుంది. ఈ ఫ్రై బాగా రసం పెట్టుకొని మిరియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకొని రసం పెట్టుకొని తిన్నామంటే ఘాటుగా, నోటికి టేస్టీగా చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు టమోటా, తెల్లగడ్డ, అల్లం వేసుకున్నాం కదా పేస్ట్, అది వేసేద్దాం. చాలు, ఈ కలర్ వస్తే చాలు. ఈ టమోటా పేస్ట్ బాగా వేగాలి, పచ్చి వాసన పోయేదాకా వేగాలి. మెల్లి అదిరిపోతుంది అబ్బా అసలు. ఇప్పుడు పసుపు వేసేద్దాం. పసుపు ఇప్పుడు వేసామంటే మంచి కలర్ వస్తుంది. ఈ పిల్లి ఒకటి వస్తుంది మా ఇంటికాడికి, బాగా విసిగి చేస్తుందని. దానికి చికెన్ ముక్కలే వేయాలంతసేపు ఎంత విసిగిస్తుందంటే నీకు కొట్టినా పోదు, నీళ్ళు కూడా పోసేస్తున్నారు దాని మీద. అసలు నీళ్ళు అయితే పడదు ఈ పిల్లికి కాబట్టి, అయినా కూడా పోలేదు అది. దాన్ని టార్చర్ పెడుతుంది అబ్బా. మియా 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 అంటే ఇదో చూడు, ఇంతకుముందే వేసిన చికెన్ ముక్కలు మళ్ళీ ఎక్కడ వేసేది ఎంతసేపు. దీనికి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ధనియాల పొడి వేసేద్దాం. తర్వాత కొద్దిగా మిరప్పొడి కొద్దిగా వేసుకోవాలి. ఈ కారం ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, అంతే. ఇవన్నీ వేగనిద్దాం కాస్త. ఇప్పుడే సాల్ట్ వేసేద్దాం, బాగా పట్టుకుంటుంది సాల్ట్ అంతా. కొద్దిగా సాల్ట్, మరి సాల్ట్ చాలకపోతే మళ్ళీ వేసుకుందాం, ఉప్పు చూసి వేసుకుందాం. అలానే మా యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ వస్తూ అన్నారు, సబ్స్క్రైబ్ చేస్తూ అన్నారు. అందరికీ మళ్ళీ మళ్ళీ థ్యాంక్ యూ. ఎందుకంటే నాకు తెలిసిన వంటలు నేను చేస్తూ ఉంటాను, దాంతోపాటు మా బిజినెస్ కూడా ఉంది కదా, నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా నేను స్టార్ట్ చేయలేదు బిజినెస్, ఇప్పుడే షాప్ చూశాను, దాని అప్డేట్స్ ఇస్తుంది, యూట్యూబ్లో పెడతాను అప్డేట్స్ కూడా. ఆయిల్ కొంచెం తక్కువ ఉంది, కొద్దిగా వేస్తాను ఆయిల్. మసాలా వేసుకున్నాం, గరం మసాలా కొద్దిగా,
ఇంకా కొత్తిమీర. ఎంత సింపుల్గా అయిపోతుంది కదా ఇది అసలు. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు దీన్ని పల్చగా ఇట్లా ఇట్లా పల్చగా చేసుకోవాలి. మీద ఇలా పరుచుకోవాలి నీట్గా ఈ గుజ్జంతా. ఇప్పుడు ఎగ్ వేసుకోవాలి. ఎగ్ కట్ చేసుకున్నాం కదా, ఈ ఎగ్ని ఇట్లా బాలించి పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా ఇలా బాగా కొద్దిగా అదిం పెట్టామంటే ఆ గుజ్జంతా బాగా ఎగ్లోకి దిగుతుంది. ఒక 5 మినిట్స్ ఇలానే ఉన్నాయి. సిమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ ఇలానే ఉన్నాయి. ఇప్పుడు కలర్ భలే ఉంటుంది ఎగ్ చూడడానికి. ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు తిప్పిద్దాం ఎగ్ని. ఈ ఎగ్ ఫ్రై చేసుకొని రసం పెట్టుకొని అన్నం పెట్టుకొని గిన్నెలో నేనైతే మన గురువారం డిస్నీ హాట్‌స్టార్లో ఇది అవుతుంది కదా హార్ట్ బీట్, దాన్ని చూస్తే తినబోతానబ్బా. అట్లా టీవీ పెట్టుకొని ఇష్టమైన ప్రోగ్రాం పెట్టుకొని ఫుడ్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది, మనసు తృప్తిగా ఉంటుంది. ఇంకా మనకు ఫినిష్ అయిపోవచ్చింది ఎగ్ ఫ్రై. దీనిపైన లైట్గా దింపేసే ముందు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాం. నేను మెనూలో చెప్పలే జీలకర్ర పొడి వేసుకోండి, బాగుంటుంది. ఓకే, రెడీ అయిపోయింది. ఎగ్ని ఇలానే కూడా తినేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్గా కూడా, లేకపోతే మనం అన్నం కూడా కలుపుకోవచ్చు. నేనైతే రసం పెట్టుకుని తింటాను, చెప్పాను కదా రసం పెట్టుకున్నాను అనేసి, దాన్ని వేసుకుని తింటాను. అలా కూడా తినేయచ్చు, బాగుంటుంది స్నాక్స్ కింద. ఈ ఎగ్ ఫ్రైకి ఇలా రసం పెట్టుకొని తిన్నామంటే ఇంక వేరే లెవెల్లో ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇంక ఈ ఎగ్ ఫ్రై రసం కాంబినేషన్ ఇంకేం అవసరం లేదు, వేరే కర్రీ ఏం అవసరం లేదు. మనకి ఇది పెట్టేసుకొని తిన్నామంటే ఇంక మనకి మనసు తృప్తిగా ఉంటుంది. ఓకే, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. అలానే ఇంకా రసం పెట్టుకొని అన్నం పెట్టుకొని గిన్నెలో టీవీ పెట్టుకొని హాట్‌స్టార్లో హార్ట్ బీట్ చూస్తూ తినేయడమే. ఇంకా మరి నచ్చిందా మీకు కూడా? ఇలాగా మీరు కూడా ట్రై చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ చాలామంది కమెంట్ చేశారు, థ్యాంక్ యూ. నా ఫుడ్ ఎలా ఉందో చెప్పాలి మీరు కూడా. థ్యాంక్ యూ, బాయ్.